గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రధాని మోదీ జోహాన్స్బర్గ్ లో ఇవాళ G20 శిఖరాగ్ర సదస్సు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ, భారీ స్థాయిలో లొంగిపోనున్న కీలక నేతలు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎస్సీఈసీ కసరత్తు. ఇప్పటికే ఎన్నికలపై మున్సిపల్ పంచాయతీ రాజ్ శాఖలకు లేఖలు. రోడ్డు ప్రమాదాలపై తగ్గింపుపై ప్రభుత్వం చర్యలు. బ్లాక్ స్పాట్స్ ను పరిశీలించిన నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం, కారు నడుపుతున్న డ్రైవర్ కు గుండెపోటు రావడంతో అదుపు తప్పిన వాహనం. వీటికి డీటెయిల్స్ చూస్తే తెలంగాణ డీజీపీ ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోనున్నారు. వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు అగ్రనేతలు బాటపట్టారు. కేంద్ర రాష్ట్ర కమిటీకి చెందిన సుమారు 37 మంది మావోయిస్టులు ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ డీజీపీ శశిధర్ రెడ్డి ఎదుట లొంగిపోనున్నారు. వారిలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు కూడా ఉన్నట్లుగా సమాచారం. లొంగిపోతున్న వారిలో ఆజాద్, కొయ్యడ సాంబయ్య, అపాస్ నారాయణ, ఎర్రాలు ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ కార్యాలయంలో డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తో ఇప్పటికే భారీగా నష్టపోయింది మావోయిస్టు పార్టీ. ఈ క్రమంలో భారీ స్థాయిలో మావోయిస్టుల లొంగుబాటు అనేది కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు సరెండర్ అవ్వాలని మావోయిస్టులు నిర్ణయించుకున్నారు. మావోయిస్టులు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులే ఈ లొంగుబాట్లకు సంకేతంగా తెలుస్తోంది. అలాగే లొంగిపోయే మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ సిద్ధం చేసింది. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న సరిహద్దుల్లో భద్రతా బలగాలు మరింత కట్టుదిట్టంగా ముందుకెడుతున్నాయి. ఇక మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి. మావోయిస్టులు భారీ ఎత్తున లొంగిపోతూ ఉన్నారు. ఇప్పటికే మావోయిస్టు అగ్రనేతలు కూడా లొంగిపోతున్నట్లుగా సమాచారం వస్తోంది. అగ్రనేత అయినటువంటి హిడ్మా ఆయన భార్య కూడా ఎన్కౌంటర్ లో మరణించారు. ఇక ఎన్కౌంటర్ లో ఈ విధంగా కొనసాగుతున్న నేపథ్యంలోనే మావోయిస్టులు ఎక్కువగా లొంగిపోతున్నారని భావించవచ్చు అంటారా? ఇప్పుడు చూసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ ప్రారంభించిన తర్వాత అంటే కేంద్ర మంది చెప్పిందంటే 2026 మార్చి 31 నాటికి భారతదేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పడం అనేది. ఇది చెప్పిన తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టల్లో ఆపరేషన్ ఖగార్ ప్రారంభించడం జరిగింది. ఆపరేషన్ ఖగార్ ప్రారంభించి ఇప్పటికే 7 నెలల కాలం కొనసాగుతుంది అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అడిగిన విధండి, మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఉండండి, మీ పేరు మీద రివార్డ్స్ కానీ మీకు జీవించడానికి కావాల్సిన వెలుసుబాటు మేము కల్పిస్తామని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికి చూసుకుంటే సుమారు 1200 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. అంతేకాకుండా 732 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ ఎన్కౌంటర్ ఇలాగే కొనసాగుతున్న నేపథ్యంలో గత నెల రోజులు చూసుకుంటే మాత్రము ములుగు జిల్లాకు సంబంధించిన వ్యక్తి, అలాగే సూర్యాపేట జిల్లాకు సంబంధించిన ఇతర బడా నేతలు మాత్రం లొంగిపోవడం జరిగింది. వీళ్ళు లొంగిపోతూ ఒక వ్యక్తి వచ్చేసి 200 మంది, మరో వ్యక్తి వచ్చేసి 126 మందితో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు ఒకరు, అలాగే మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు ఒకరు లొంగిపోవడం. ఈ లొంగిపోయిన నేపథ్యంలో వీళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే దండాకారంలో మావోయిస్టు స్థావరాలపై పోలీసులు అలాగే డిఆర్జీ బలగాలు ఎన్కౌంటర్ చేస్తున్నారని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. లొంగుతున్న మావోయిస్టులు వీళ్ళ స్థావరాల గురించి ఇన్ఫార్మర్ గా మారి చెప్పడం ద్వారానే పోలీసులు దండాకారంలోకి వెళ్ళేసి వీళ్ళ ప్రాంతాల మీద ఎన్కౌంటర్ చేసుకుంటూ ప్రాణాలు తీస్తున్నారని చెప్పారు. అయితే ఒకటే చూసుకోవచ్చు, గత 4 రోజుల క్రితం మారేడుమిల్లి అంటే ఏపీ సరిహద్దు ప్రాంతమైన ఏపీ జిల్లాలోని తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మారేడుమిల్లి దగ్గర మాత్రం ఎన్కౌంటర్ కొనసాగిందని చెప్పి మనం చెప్పారు. ఈ ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు చనిపోయారు. దానిలో హిడ్మా సైతం అతని భార్య 2 ప్రాణాలు కోల్పోయింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం హిడ్మా ఆరోగ్యం విషయం మాత్రం ఆంధ్ర విజయవాడకు హెల్త్ పరంగా వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు పట్టుకొని
తీసుకొని ఎన్కౌంటర్ చేశారంటే మాత్రం వార్తలు పెరిగిపోతున్నాయి. కానీ పోలీసులు మాత్రము లేదు, ఎదురు కాల్పుల్లో హిడ్మా భార్య రాజీ ఇద్దరు పాల్గొలిపారు. అంతేకాకుండా అతని అనుచరులు నలుగురు సైతం ప్రాణాలు కూడా చెప్పింది. ఇదంతా జరిగిన తర్వాత మరుసటి రోజునే ఒక లేఖ రావడం జరిగింది. అభయ పేరిట ఒక లేఖ రావడం జరిగింది. ఈ లేఖ వచ్చిన తర్వాత మాత్రం ఇటు అధికార పార్టీ నాయకులకు, అలాగే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మరియు పోలీసులు సైతం మాత్రం ఒక ఉత్కంఠ నిలుపుకొచ్చు. హిడ్మా చనిపోయిన తర్వాత అభయ పేరిట లేఖ రావడము. ఈ రోజు మరొక వార్త బయట రావడం జరిగింది. హిడ్మా ప్లేస్ లో మాత్రము దేవా అనే ఒక వ్యక్తి కూడా అతని ప్లేస్ లో వస్తున్నట్టు వార్త పెడుతుంది. ఏదేమైనా 2026 మార్చి 31 భారతదేశంలో మావోయిస్టులు లేకుండా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ కసరత్తు పూర్తిగా సక్సెస్ అయితే మాత్రము ఆపరేషన్ జగాల్ సక్సెస్ అయినట్టే. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ కొత్తగా న్యూటా రిక్రూట్మెంట్ కొనసాగుతున్న మావోయిస్టులు, ఈ మావోయిస్టుల కొత్తగా రిక్రూట్మెంట్ కొనసాగుతున్న మాత్రం భారతదేశంలో ఈ మావోయిస్టులు పెరుగుదల పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాకుండా ఆపరేషన్ ఖగార్ సైతం కొంతవరకు తగ్గే అవకాశం ఉందంటుంది. ఎందుకంటే మావోయిస్టు అంచవేత కోసమే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ను ప్రారంభించింది. కానీ రోజుకు ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ ప్రాణాలు కోల్పోయిన మరికొద్ది రోజుల్లోనే మరొక 39 మావోయిస్టులు బయటకు వస్తున్నారు. ఇదంతా చూస్తే మాత్రం మావోయిస్టు పార్టీ రోజు తన ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తుందని కూర్చో రేవతి. అంతేకాకుండా ఒకటే చూసుకుంటూ అంతేకాకుండా ఈ రోజు చూసి తెలంగాణ రాష్ట్ర డీజీపీ దగ్గర మంది మావోయిస్టులు లొంగుతున్న సమాచారం ఉంది. అంతేకాకుండా ఆంధ్ర డీజీపీ దగ్గర కూడా సుమారు 6 మావోయిస్టులు లొంగుతున్న సమాచారం ఉంది. గత 10 రోజుల క్రితం చూసుకున్నాము, ములుగు జిల్లాకు సంబంధించిన గోంజాగూడకు ఆజాద్ సైతము ములుగు మండలం అంటే ములుగు జిల్లా గోంజాగూడ మండలానికి సంబంధించిన పోలీసుల ఆధీనంలో ఉన్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. కానీ గత 2 రోజుల క్రితం మాత్రమే అతన్ని హైదరాబాద్ కు తరలించారు. అంటే సుమారు 30 మంది మావోయిస్టులు మాత్రమే ఈ రోజు డీజీపీ ముందు లొంగుతున్న సమాచారం ఉంది. సుధాకర్, అయితే ఏ టైంలో మావోయిస్టులు లొంగిపోయే అవకాశం ఉంది? అలాగే లొంగిపోయినటువంటి మావోయిస్టులకు ఎటువంటి పునరావాస సౌకర్యాలు కల్పించనున్నారు? ఒకటే రేవతి, మావోయిస్టులు అనే వాళ్ళు ఈ మధ్య కాలంలో లొంగుబాటుకు ముందుకు వస్తున్నారు. మావోయిస్టులు లొంగిపోయిన తర్వాత వారి మీద ఉన్న రివార్డ్స్ వాళ్ళకి ఇస్తామని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికైతే మాత్రము ఆయా జిల్లాలో ఎక్స్పీలో లొంగిపోయిన వాళ్ళకి మాత్రం తక్షణ సహాయంగా 25,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ వాళ్ళ మీద రివార్డ్స్ ఉన్న డబ్బులు మాత్రం ఇప్పటికీ ఏ ఒక్క మావోయిస్టు మాత్రం పూర్తి స్థాయిలో డబ్బులు అందలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రము మీరు ఖచ్చితంగా దండకాన్ని వీడేసి మీ ఆయుధాలు మార్చి చేసి మీరు లొంగిపోండి, రివార్డ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు అగ్రహిత చేత ఎవరు లొంగిపోయినా వారికి పూర్తి స్థాయిలో మాత్రం వాళ్ళకు నగదు అయితే అందలే అనుకోవచ్చు. థ్యాంక్ యూ సుధాకర్. ప్రపంచ దేశాల అధినేతలతో ఫలవంతమైన చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన కీలక అంశాలపై వారితో చర్చించబోతున్నానని తెలిపారు. G20 దేశాల అధినేతల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. దక్షిణాఫ్రికా వైమానిక దళం మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. ఎయిర్పోర్ట్ లో సంప్రదాయ నృత్యాలు చేసిన కళాకారులకు మోదీ అభివాదం చేశారు. G20 సదస్సు కోసం జోహన్నెస్బర్గ్ కు చేరుకోనున్నట్లు ప్రధానమంత్రి ఎక్స్ లో పోస్ట్ చేశారు. అలాగే దక్షిణాఫ్రికా ప్రభుత్వం G20 సదస్సుకు ఆతిథ్యం ఇస్తూ ఉండడం ఇదే మొదటిసారి. 2023లో G20కి భారత్ సారథ్యం వహించిన సమయంలోనే దక్షిణాఫ్రికా ఈ కూటమిలో భాగస్వామిగా చేరింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఎన్నికలపై మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖలకు లేఖలు రాసింది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఖరారు చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. 175 అసెంబ్లీ స్థానాల నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను ఎన్నికల కమిషనర్ కార్యాలయం ఇప్పటికే సేకరించింది. ఎన్నికల కోసం పెద్ద ఎత్తున బ్యాలెట్ బాక్సులు ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించేందుకు ఎన్నికల సంఘం వ్యూహరచన చేస్తోంది. అలాగే అదనంగా పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖల నుండి అదనపు సిబ్బందిని ఎన్నికల డ్యూటీలకు అందించాలని ఎస్ఈసీ భావిస్తోంది. అలాగే వచ్చే ఏడాది మార్చి 17 నాటికి మున్సిపల్ సంస్థల గడువు పూర్తి కానుంది. గ్రామ పంచాయతీల గడువు ఏప్రిల్ 2తో ముగుస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంస్థల గడువు సెప్టెంబర్ 3, 4 తేదీలతో పూర్తవుతుంది. గతంలో మొత్తం 127 మున్సిపాలిటీలలో 87 మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించగా
23 చోట్ల ఎన్నికలు జరగలేదని సమాచారం. ఇక పంచాయతీల విలీనానికి సంబంధించిన క్లియరెన్స్ ఈ నెలాఖరులో రావచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో చిన్నారుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 3 రోజుల క్రితం రాఘవేంద్ర పిల్లల ఆసుపత్రిలో 4 నెలల బాలుడు మరణించిన ఘటన మరొక ముందే ఇప్పుడు మరొక ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో శ్రీ మాతా పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 6 సంవత్సరాల చిన్నారి సాహితి మృతి చెందింది. వైద్యం అందక మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 24 గంటలుగా చిన్నారికి వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మృతి చెందింది. డాక్టర్ శ్రీశైలంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయంలో సరైన వైద్యం ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేసి బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. జైన్ అయిన తర్వాత నా పిల్లకు 2 డేస్ బెడ్ రాశారు సార్. ఇక్కడ రక్త కణాలు తక్కువ ఉన్నాయని చెప్పి 2 రోజులు బెడ్ రాస్తే సరే అని చెప్పి నేను ఇక్కడ ఉన్నాను సార్. ఉంటే నేను జైన్ అయిన రోజు సార్ వాళ్ళది ఎవరిదో పెళ్ళి ఉన్నదని చెప్పి సార్ బయటికి వెళ్ళిండు. 2 డేస్ రాలేదు. రాకపోతే నర్సులు ట్రీట్మెంట్ చేసిరు. సార్ వచ్చిన తర్వాత రక్త కణాలు టెస్ట్ చేస్తే ఆ రోజు 80,000కు పడిపోయినాయి సార్. 80,000కు పడిపోయిన రోజు నేను మా ఫ్రెండ్ని తీసుకొని వచ్చి సార్ నేను కరీంనగర్ వెళ్ళిపోతా అని అడిగితే సార్ ఏమన్నాడంటే బాబు ఇక్కడనే సెట్ అవుతుంది, కరీంనగర్ వెళ్ళాల్సిన అవసరం లేదు, 2 డేస్ ఇక్కడ ఉన్నావు కదా ఇంకో 2 రోజులు ఉండు నేను సెట్ చేసి పెడతా అని అన్నారు. అన్న తర్వాత నేను నమ్ముకొని ఇక్కడ ఉన్నా సార్. లాస్ట్కు తీరా 18,000 వచ్చిన తర్వాత రాత్రి 1:30కు బాగా మా పాపకు నోట్లో నుంచి రక్తం వచ్చినాక పాప చనిపోయే స్టేజ్లు ఉండగా బయటికి వెళ్తావా అని అంటాను సార్. నేను ఎక్కడికి పోవాలి సార్? 7 రోజుల నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తే ఏం కాదు, చనిపోయే స్టేజ్లో నేను ఎక్కడికి తీసుకొని పోవాలి నా బిడ్డను? మంచి రాత్రి 8ంటికి నేను పాలు లాగిపించిన సార్. మా పాపకు పాలు లాగిపించి బెడ్ మీద వండుకోబెట్టిన. 10:30కు వచ్చి ఇద్దరు, ఒక నర్సు ఇంకొక ఆయన వచ్చిర్రు. ఇద్దరు వచ్చి 2 ఇంజక్షన్లు వేసిర్రు. 2 ఇంజక్షన్లు వేసిన తర్వాత ఒక అరగంట లోపు 15వ తారీఖు ఈ పేషెంట్ వాళ్ళు డెంగ్యూ జ్వరం ఆల్రెడీ వీళ్ళు అంతకుముందు 3-4 డేస్ ఐవి గ్రేడ్ ఫీవర్తో మన కాకినాడలో అడ్మిట్ అయ్యారు. వీళ్ళు అక్కడ కంట్రోల్ అయితే లేదు, సీరియస్ ఉందని చెప్పి నా దగ్గరికి వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత నేను ఇక్కడ టెస్టులు చేపిస్తే మనకు రక్త కణాలు తగ్గినాయి. చూసి డెంగ్యూ ఇన్ఫెక్షన్ ఉంది, అడ్మిట్ చేయాలని చెప్పి ట్రీట్మెంట్ చేసిన. నేను అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేసిన. కండిషన్ బాగా మనం 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మనం స్కానింగ్ కూడా చేయించడం జరిగింది. అందులో లంగ్స్లో కానీ కడుపులో ఊపిరితిత్తులలో కానీ మొత్తం మన నీరు వచ్చి చేరి కండిషన్ కొద్దిగా ప్రాబ్లం ఎక్కువనే ఉండే. అప్పుడు కూడా వాళ్ళకి మీరు ఎటైనా హాస్పిటల్కి వెళ్తారా, మీరు కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ ఇంకెక్కడికైనా వెళ్తారని చెప్పి కూడా నేను అప్పుడు కూడా ఆప్షన్ ఇచ్చడం జరిగింది. ఇక మేము రిస్క్ ఒప్పుకొని ఇక్కడనే ఉంటాను సార్, మీరు చేయండి సార్ అని చెప్పి అప్పుడు కూడా హామీ ఇచ్చారు. మళ్ళీ ఒక 1 డే 2 డేస్ తర్వాత మనం స్కానింగ్ చేపిస్తుంటే కూడా మనకు ప్రాబ్లం పెరుగుతూ ఉన్నది. నేను నిన్న కూడా వాళ్ళకు పాప కండిషన్ సీరియస్ ఉన్నది, నేను ఉంచుకోను, మీరు వెళ్ళిపోండి ఇమీడియట్గా, నేను నాతో కుదరదని చెప్పి కూడా నేను చెప్పాను వాళ్ళకి. చెప్తే వాళ్ళు ఏం చేసారు, వాళ్ళు సార్ మేము ఉంటాము ఇక్కడ, మా రిస్క్ అంత బాధ్యత అది, ఎటువంటి గొడవలు చేయము, ఇక మేము అటువంటి చేసే క్యాండిడేట్లం అయితే. మంచిర్యాల జిల్లాలో చిన్నారుల వరుస మరణాలు చూస్తూ ఉంటే ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. అయితే గత 3 రోజుల క్రితమే రాఘవేంద్ర పిల్లల ఆసుపత్రిలో అయితే 4 నెలల బాలుడు మరణించిన ఘటన మరొక ముందే ఇప్పుడు మరొక ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో శ్రీ మాతా పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 6 సంవత్సరాల చిన్నారి సాహితి మృతి చెందింది. 24 గంటలుగా చిన్నారికి వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా అయితే డాక్టర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఆసుపత్రిలో చేర్పించినా కూడా చిన్నారి మృతి చెందడం అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? సిబ్బంది వైద్యుల నిర్లక్ష్యమా, లేదంటే తల్లిదండ్రుల పూర్తిగా జబ్బు పడిన తర్వాత ఆసుపత్రికి తీసుకొచ్చారని అనుకోవచ్చా? ఏ విధంగా చూడాలంటారు? రేవతి ఆసుపత్రికి 2 రోజుల క్రితం చిన్నారిని సాహితిని తీసుకొని వచ్చిన తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి వైద్యులు వెంటిలేటర్ పైన వైద్యం అందిస్తున్నారు. ఆసుపత్రిలో సీరియస్ గా ఉంది అని చెప్పినట్లు చెప్తున్నారు. మొత్తానికైతే ఆ వైద్యం కోసమే వచ్చినారు. ఆ వైద్యులను నమ్ముకుంటారు. వైద్య వృత్తి ప్రధానంగా
వైద్యుడు దేవుడితో సమానం అంటారు. కానీ అట్లాంటి పరిస్థితులు మంచిర్యాల జిల్లాలో కనిపించడం లేదు. వైద్యులు ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. గత 2 రోజుల క్రితమే రాఘవేంద్ర ఆసుపత్రిలో 4 నెలల చిన్నారి మృతి చెందింది. ఆందోళన చేశారు. మరి అది మరొక ముందే మరో 2 రోజుల తర్వాత నిన్న సాయంత్రం సాహితీ చనిపోవడం మాత్రం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ సభ్యులు మాత్రం సకాలంలో తీసుకొచ్చాము, వచ్చిన తర్వాత వైద్యం అందించారు. వెంటిలేటర్ పైన తీసుకెళ్లి వైద్యం చేస్తున్నారు. దీనికి సంబంధించి డబ్బులు కూడా పేమెంట్ చేశాము. డబ్బులు చెల్లించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వారు సరైన వైద్యం చేయకపోవడం వల్లనే చిన్నారి మృతి చెందిందని చెప్పి బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువులు నిన్న సాయంత్రం ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ముందే ఆందోళన చేశారు. మొత్తానికైతే వైద్యులు అక్కడ పోలీస్ సిబ్బంది కూడా చేరుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా ఆందోళన చేస్తున్నారు. మొత్తానికైతే ఈ మరణాలపైన జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్టు ఇటు రాజకీయ సంఘాలు కూడా ముందుకు వస్తున్నాయి. ఈ గతంలో కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఒక కమిటీ నియమించి హాస్పిటళ్ల పైన తనిఖీలు నిర్వహించారు. నామమాత్రంగానే తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తుంది. మొత్తానికే ఆసుపత్రిలో వైద్యులు ఎవరున్నారు, సంబంధించిన సిబ్బంది కూడా ఫుల్ ప్లేడ్జ్ గా ఉండాలి. సిబ్బంది కూడా పూర్తిగా నైపుణ్యత ఉండాలి వైద్యం అందించడంలో అని చెప్పి చెప్తున్నారు. మొత్తానికి అలాంటి స్టాఫ్ లేకపోవడం వల్ల, సరైన వైద్యం అందకపోవడం వల్లనే చిన్నారి మరణించినట్లు మాత్రం బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ చిన్నారుల మరణాలు మాత్రం కలవర పెడుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో వైద్యానికి వెళ్లాలంటేనే వెళ్లే పరిస్థితి లేదు. ఈ చిన్నారులను ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపరచాలి. ప్రభుత్వ ఆసుపత్రుల వైపు మళ్ళేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ వెంకట్, అయితే ఈ విషయానికి సంబంధించి వైద్యులు ఏం చెప్తూ ఉన్నారు? వారు మెడిసిన్ ఇచ్చిన తర్వాత, ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాతే పిల్లలు ఈ విధంగా మరణిస్తున్నారని అయితే ఇటు కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపిస్తున్న నేపథ్యంలో డాక్టర్లు ఏం చెప్తున్నారు? వైద్యులు ఏం చెప్తున్నారంటే చాలా సీరియస్ గా ఉంది. సీరియస్ అయిన తర్వాత ఆసుపత్రికి వచ్చారు. మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము, సరైన వైద్యమే ఇచ్చాము. కానీ అప్పటికే సీరియస్ గా ఉండడం వెంటిలేటర్ పైన తీసుకెళ్లి వెంటిలేటర్ పైన వైద్యం అందించాము. కానీ వైద్యం వికటించి చనిపోలేదు. మేము సరైన వైద్యం ఇచ్చేసాము. సీరియస్ గా అయిన తర్వాత తీసుకొచ్చారు కాబట్టి పాప చనిపోయిందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించి సమగ్ర విచారణ జరపాలని చెప్పి అటు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా చేరుకున్నారు. ఒకవేళ బంధువులు ఫిర్యాదు ఇచ్చినట్లయితే కేసు నమోదు చేసేందుకు కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెంకట్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ లిక్కర్ వ్యాపారం చేయలేదన్నారు. మద్యంతో 2 కోల్పోయానని, అప్పుడే తన తల్లికి మాటిచ్చానని చెప్పారు. 100 ఏళ్లుగా వచ్చిన తమ ఆస్తులను అటాచ్ చేయడం అన్యాయమని అన్నారు. ఎంతకాలం జైల్లో పెట్టినా భయపడనని చెవిరెడ్డి స్పష్టం చేశారు. భగవద్గీత ప్రమాణం చేసి కూడా చెప్పారు, లిక్కర్ నా జీవితంలో ముట్టలేదు, లిక్కర్ జోలికి వెళ్ళలేదు, లిక్కర్ వ్యాపారం చేయలేదు, లిక్కర్ ఆదాయం నా జీవితంలో ఆశించలేదు, ఆశించను కూడా. కారణం నా కుటుంబంలో 2 చనిపోయారు, మా నాన్న, నా తమ్ముడు. ఆ రోజే మా అమ్మకు మాట ఇచ్చాను, నా జీవితంలో లిక్కర్ జోలికి వెళ్ళను. మనసా వాచా కర్మేనా చెప్తుంది. లిక్కర్ జోలికి నేను వెళ్ళలేదన్న విషయం చుట్టూ వాళ్ళకు కూడా తెలుసు అన్నది నా భావన. లిక్కర్ ఆదాయం ఆశించలేదన్నది కూడా తెలుసు. అయితే ఈరోజు ఆస్తులు చెప్తుంటున్నారు. ఎప్పుడో 100 సంవత్సరాలు ముందు కట్టిన ఇల్లు కూడా చెప్తుంటున్నారు. ఒకటే చెప్తున్నా, నిత్యంగా కానీ లిక్కర్ ఆదాయంతో నేను సంపాదించాలని చెట్టు వాళ్ళ మనస్సాక్షికి, ప్రభుత్వం మనస్సాక్షికి అనిపిస్తే ఖచ్చితంగా జప్తు చేయొచ్చు, స్వాధీనం చేసుకోవచ్చు. ధర్మం, న్యాయం కూడా. నేను తప్పు చేయనప్పుడు, నాకు సంబంధం లేనప్పుడు ఇలా చేయడం ఎంతవరకు న్యాయమో ఆలోచించాలి. ప్రభుత్వానికి మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్గొనవచ్చు, కానీ పారదర్శకంగా ఉండాల్సిన అధికారులు కక్ష సాధింపు చర్యలకు పోవడం వల్ల. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టపర్తిని సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆమె పుట్టపర్తికి వెళ్లారు. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయిబాబా శతజయంతి వేడుకలో రాష్ట్రపతి పాల్గొంటారు. అనంతరం శ్రీ సత్యసాయి సమాధిని దర్శించుకోనున్నారు. తర్వాత యూనివర్సిటీలో జరిగే స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. ఇక రాష్ట్రపతి ముర్ము నిన్న హైదరాబాద్ చేరుకుని ఇక్కడ బొలారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. ఇవాళ పుట్టపర్తికి బయలుదేరి వెళుతున్నారు.
పుట్టపర్తిలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప్పల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోసం ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద 15 నిమిషాల పాటు ట్రాఫిక్ ఆపేశారు. ఉద్యోగులు, స్కూల్ కి వెళ్లే విద్యార్థులు ట్రాఫిక్ లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్కూల్ బస్సులో విద్యార్థులు ఉన్నారని చెప్పినా కూడా పోలీసులు వినిపించుకోలేదని వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ వరుసగా కాంగ్రెస్ పెద్దలను కలుస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక సీఎం రేవంత్ తో పాటు మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలను కలిశారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను మంత్రి కోమటిరెడ్డి అభినందించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. పలు ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. గాలి కాలుష్యం కారణంగా ప్రజల ఆయుర్దాయంపై తీవ్ర ప్రభావం పడుతోంది. గాలి నాణ్యత తీవ్రమైన కేటగిరీకి చేరింది. గాలి నాణ్యత సూచి 427గా నమోదైంది. ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా కూడా కాలుష్యం నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు రక్షణ లభించడం లేదు. మాస్కులు, ఎయిర్ ప్యూరిఫైయర్లు కొంతమేరకు మాత్రమే రక్షణ ఇస్తాయని, కాలుష్యాన్ని నియంత్రించడానికి పాలసీలో మార్పులు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్పోర్ట్స్ యాక్టివిటీస్ పై నిషేధం విధించింది. 6 బయట ఆటలు, ఇతర కార్యక్రమాలను నిలిపివేయాలని పాఠశాలలను ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. ఢిల్లీలో కాలుష్యం పెరుగుతూ ఉండడంతో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆపేయాలని 2 రోజుల క్రితం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. సాధారణంగా ఢిల్లీలోని స్కూల్స్ చలికాలంలో స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి. కాలుష్యం పెరగడంతో నవంబర్, డిసెంబర్ నెలలో నిర్వహించే క్రీడలను నిర్వహించొద్దంటూ ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లను ఆదేశించింది. జిల్లాలో ప్రమాదాల నియంత్రణ కోసం పలు కీలక చర్యలు చేపట్టాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సూచించారు. నందిపాడు, ఈదులగూడ ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్, లైటింగ్, వేగ నియంత్రణ సూచికలు ఏర్పాటు చేయాలని సంబంధిత విభాగాలకు ఆదేశించారు. రాంగ్ రూట్ నియంత్రణకు నిరోధకాలు తప్పనిసరి చేయాలని తెలిపారు. గూడూరు వద్ద ప్రమాదాలు అధికంగా ఉండడంతో ప్రస్తుతం ఉన్న మీడియన్ ఓపెనింగ్ ను మూసివేయాలని, మిర్యాలగూడ, వాడపల్లి మార్గాన్ని ఓపెన్ చేయాలని సూచించారు. పాదచారుల భద్రత కోసం మెటల్ బీమ్ క్రాస్ బ్యారియర్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. చాలా మంది, ఒక 10 మంది 20 మంది అక్కడ చనిపోయింది. పశువులు, గేదెలు చాలా చనిపోయినాయి. ఇక్కడ స్పీడ్ కామింగ్ మెజర్స్ కూడా లేదు. డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. స్పీడ్స్
మహారాష్ట్రలోని ఢిల్లీ ముంబై హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నియంత్రణ కోల్పోయిన బ్రిడ్జి పై నుంచి కారు కిందకు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 4 మృతి చెందారని సమాచారం. ఢిల్లీ నుంచి గుజరాత్ వెళుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో కారు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్రలోని ఢిల్లీ ముంబై హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నియంత్రణ కోల్పోయిన బ్రిడ్జి పైనుంచి కారు ఒక్కసారిగా కిందకు దూసుకెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 4 మృతి చెందారని సమాచారం. ఢిల్లీ నుంచి గుజరాత్ వెళుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.